సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని దోచేసే సంఘటనలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. ఇంద్రకీలాద్రి పైన ఇప్పుడు అదే జరుగుతోంది. దసరా దగ్గర పడడంతో అమాంతంగా టికెట్లు పెంచేసేందుకు రంగం సిద్ధం కావడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దుర్గగుడిలో జరిగే అవినీతి అక్రమాల నియంత్రణకు అధికారులు తీసుకునే నిర్ణయాలు తిరిగి భక్తులకే శటకోపం పెట్టేలా ఉన్నాయి. అవినీతిని తగ్గించడానికి ఐఏఎస్ అధికారిని నియమించాలని కోరిన వారు ఇప్పుడు ఆమె నిర్ణయాలతో ఎటూ తేల్చుకోలేని స్థితికి వెళ్లిపోయారు. దేవస్థానంలో అన్ని కార్యక్రమాలు కమర్షియల్ గా మారిపోతున్నాయి. పుష్కరాల సమయం నుంచే దాదాపుగా అమలు చేశారు. 100 రూపాయలు ఉన్న శీఘ్ర దర్శనం టికెట్ ధరను 500కు పెంచారు. సీఎం ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ప్రస్తుతం 300 వసూలు చేస్తున్నారు. టికెట్ల ద్వారా వస్తున్న ఆదాయం సరిపోనట్లు ఇప్పుడు కొత్తగా అర్చకుల ఆశీర్వచనానికి 500 రూపాయల టికెట్ తీసుకోవాలన్న నిబంధనలు అమలు చేస్తున్నారు. అంటే పైసలున్న వాళ్లకి అర్చక దేవుళ్ల ఆశీర్వచనాలన్నమాట. మరి సామాన్యుల సంగతేంటన్న విమర్శలు వస్తున్నాయి. మరో 15 రోజుల్లో దసరా పండుగ వస్తోంది. ఈ సీజన్ లో ఆదాయం ఫుల్ గా పెంచుకునేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. ఉభయతాతల కుంకుమ పూజల టికెట్ల ధర 1116 నుంచి 5116 చేశారు. మూల నక్షత్రం రోజున ఏకంగా 10,116గా నిర్ణయించారు. అంటే సామాన్యులకు కుంకుమ పూజ చేసుకునే అవకాశం లేనట్టే. అంతకుముందు అసలు ఉభయదాతల పూజలు తీసేశారు. అవి ఇక్కడ 1000 రూపాయలు మామూలు 1,00,000 కుంకుమార్చన జరిగేది. అప్పుడు అంత ప్రత్యేకత ఉండేది. మామూలు 1,00,000 కుంకుమార్చన జరిగినట్టు జరిగేది. కానీ ఇది అలా కాకుండా ఉభయదాతల పూజగా ఇది నిర్ణయించడం జరిగింది. ఉభయదాతల పూజ అంటే పూర్వం మనకి 3,000 రూపాయలు ఉండేది, దాన్ని 4,000 రూపాయలుగా చేశాం. అలాగే మూలా నక్షత్రం రోజున ప్రత్యేకమైన పూజ అమ్మవారిది. మూలా నక్షత్రం రోజున కూడా 10,000 రూపాయలు 116 రూపాయలుగా ఈ పూజను కూడా చేస్తున్నాం. ఈ పూజలు కూడా అమ్మవారి యొక్క రాజగోపురంకి ఎదురుగుండానే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చాలా విశేషంగా చేద్దాం. మొత్తం మీద ఇంద్రకీలాద్రిపై వ్యాపార కోణంలో సాగుతున్న అధికారుల ఆలోచనలపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా అయితే దుర్గమ్మకు కొండ దిగువ నుంచే ఓ నమస్కారం చేసుకుని వెళ్లిపోయే పరిస్థితి వస్తుందని అంటున్నారు.